నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? ఈ 2025-26 సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మకర రాశి వాళ్ళకి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ మకర రాశి వాళ్ళకు ఒక అత్యద్భుతమైనటువంటి ఒక శుభ వార్త ఏంటంటే, ఏలిన నాటి శని 7.5 సంవత్సరాల పాటు అనుభవించిన ఈ మకర రాశి వాళ్ళు దాని నుంచి పూర్తిగా విముక్తులు కావడం చాలా పెద్ద రిలీఫ్ అనుకోవచ్చా? వెరీ బిగ్ రిలీఫ్. వీళ్ళకి మించినటువంటి హీరోలు ఈ సంవత్సరం ఇంకెవరు లేరు. ఎందుకంటే 7.5 సంవత్సరాల పాటు వీళ్ళు అజ్ఞాతవాసము, అరణ్యవాసము, మరి కష్టాలు, నష్టాలు, అవమానాలు, అగచాట్లు అన్నీ చూశారు. వీళ్ళు చూడదంటూ లేదు. గత 7.5 సంవత్సరంగా అన్నీ శని భగవాన్ వారు నేర్పించి వెళ్ళిపోయారు. బతుకంటే ఎందు వీళ్ళు చక్కగా నేర్చుకునేశారు. అంటే ఇక వీళ్ళకు కలిగినటువంటి ఈ ఎక్స్పీరియన్స్తో ఇక వీళ్ళు బ్రతికి చూపిస్తారు. అంటే జీవితం అంటే ఏందో తెలుసుకున్నటువంటి రాసుల్లో ఇప్పుడు కుంభరాశి సర్టిఫై అయిందనమాట. మోటివేషనల్ స్పీకర్లు కూడా అవ్వచ్చు అంటారా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బట్టి? ఖచ్చితంగా. ఎక్కువ కష్టపడేటువంటి రాసుల్లో మకర రాశి వాళ్ళు మొదటి స్థానంలో ఉంటారు. జర్మనీ, జపాన్, చైనా వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు. నష్టం వచ్చిందనుకో 200% కష్టపడతారు. మళ్ళీ నష్టం వచ్చిందనుకో 300% కష్టపడతారు. మళ్ళీ నష్టం వచ్చిందంటే 400% కష్టపడతారు. సక్సెస్ వచ్చేవారు కష్టపడుతూనే ఉంటారు. ఓకే. ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి గురుగారు వీళ్ళకి? ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. వరీ కావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకంటే రాజ్యపూజ అవమానాలు ఇవి ఒక విధంగా తాత్కాలికమని చెప్పాలి. శని భగవాన్ వారు వీళ్లకు 3వ స్థానంలో దిగ్బలంలోకి వచ్చారు. ద్వితీయ స్థానంలో రాహు వచ్చారు. మే 18 నుంచి రాహు ద్వితీయ స్థానంలోకి, అష్టమంలోకి కేతు వచ్చారు. మే 15వ తేదీ నుంచి గురువు 6వ ఇంటికి వచ్చారు. దీర్ఘకాలిక గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, చక్కగా అమరాయి. ద్వితీయ స్థానంలో రాహువు ఈ రాశి వాళ్ళకి బలవంతుడే. ఎందుకంటే ఆయన కుంభంలో మంచి స్థితిని, బలాన్ని పొందుతాడు. ద్వితీయంలో రాహు ఉన్నాడంటే వీళ్ళు ఇంకా డబ్బులు సులభంగా ఎలా సంపాదించాలో వీళ్ళకి తెలిసినంతగా ఇంకా ఎవరికి తెలియదని చెప్పచ్చు. రాహు అంటేనే ఒక అద్భుతమైనటువంటి లాజికల్, మ్యాజికల్ ప్లానెట్. ఆయన కుంభంలో మంచి స్థితి, మంచి కంఫర్ట్గా ఉంటాడు. కాబట్టి ద్వితీయంలో రాహు ఉన్నాడని ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు. శని భగవానుడు వెళ్ళిపోయినప్పటికీ ఈ సంవత్సరం కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంటే ఏవి భాగాలు అనుకోవచ్చు వీళ్ళకి? అష్టమ స్థానంలో కేతు ఉండడం వల్లనే. అష్టమ స్థానం అంటే ఆయుష్ స్థానము, ఆకస్మిక స్థానము. కాబట్టి కేతు అంటేనే తడబాట్లు, అన్నీ ఆగిపోవడానికి కరెక్ట్ అవుతాడు. కాబట్టి ఆరోగ్య విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అదే మీకు హాస్పిటల్ సూచిస్తుంది. హాస్పిటల్ అంటేనే అది ఒక నెగిటివ్. కాబట్టి వెళ్ళాలనుకోరు సాధారణ. ఆసుపత్రికి ఎవరు వెళ్ళాలనుకోరు. ఆసుపత్రికి వెళ్ళొస్తే కూడా మనము స్నానం చేసి ఇంట్లోకి రావడం బెటరు, కాళ్ళకు చేతులను కడుక్కొని రావడం బెటరు. అక్కడ ఎంతోమంది శోకాన్ని నిండి ఉంటుంది. ఆ స్థానంలో కేతు రావడం ఒకటి వీళ్ళకు ఎక్కువ తడబాటు. ఆ కేతు గ్రహ పరిహారానికి వీళ్ళు విఘ్నేశ్వర ఆరాధన విశేషం చేయాలి. విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయలతో తయారు చేసిన మాలను వేసి ఆరాధించాలి. అదేవిధంగా షుగర్ కేన్, చెరుకు పిచ్చలతో ఒక మాల చేసి వేయడం మంచిది. అదేవిధంగా ఇంకొకసారి అరటి పండ్లతో మాల చేసి వేయడం మంచిది. అంటే ఆయనకు పెట్టే నైవేద్యాలనే మాలగా సమర్పించడం చాలా మంచిది, విశేషంగా చేయాలి. అదేవిధంగా విఘ్నేశ్వర ఆలయాలపైన ఒక పతాకాన్ని, అంటే ఫ్లాగ్, శివపార్వతులు ఉన్నటువంటిది, ఓంకారం ఉన్నటువంటిది, స్వస్తిక్ ఉన్నటువంటివి, ఇటువంటి జెండాలు కనీసం ఒక 8 ఆలయాలకు, విఘ్నేశ్వర ఆలయాలకు పైన జెండా నాటడం మంచిది. ఈ చెప్పినటువంటి ఈ పరిహారాల వేయడం మంచిది. ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే ఇంకా మనకి ఏమీ అదృష్టం ఉన్న ప్రయోజనం లేదు. అందున కేతు ఉన్నాడు అక్కడ. అలా చేయడం వల్ల వీళ్ళకు కేతు యొక్క సంపూర్ణ అనుగ్రహమే కలుగుతుంది. ఇక వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటారు? ఏ వ్యాపారాలు బాగా లాభం ఉంటుందంటారు వీళ్ళకి ఈ సంవత్సరం? వ్యాపారస్తులకు చాలా బాగుంది. వ్యాపారస్తులే కాదు, అన్ని వర్గాల వాళ్ళకు బాగుంది. ఎందుకంటే విద్యార్థులకు కూడా అంటే విద్యాస్థానమైనటువంటి కుంభరాశిలో రాహు ఉన్నాడు. విద్యార్థులు చాలా తెలివిగా ఆన్సర్లు రాయగలుగుతారు. అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి షార్ట్కట్ మెథడు, ఇన్స్టంట్ నాలెడ్జ్ చూపించగలుగుతారు. వ్యాపారస్తులు కూడా ధనస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేటువంటి బ్యాంకులో వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెనక రాహు గ్రహం ఉంది. అది బ్యాంకు ఇంటర్నేషనల్ బ్యాంకు, మరి యాంప్లిఫైయింగ్ అవుతుంది. నెంబర్ 1గా కూడా అదే ఉంది. అవును. ఎందుకంటే రాహు కాబట్టి రాహు విశ్వవ్యాప్తం చేస్తాడు.
కాబట్టి వీళ్ళు ఎవరన్నా మహమ్మదీయ మతం, ముస్లిం మతంలో ఉన్నటువంటి వాళ్ళతో స్నేహితం చేయొచ్చు, లేదు మసీదులకు దగ్గరలో వీళ్ళు వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు, లేదంటే వీళ్ళు ఆ, వీళ్ళు వ్యాపారం చేస్తున్నటువంటి ప్రదేశంలో దగ్గరగా ఇంకొక అతి దగ్గరలో ముస్లిమ్స్ ఎవరైనా వ్యాపారం చేసేటువంటి వాళ్ళ షాప్ ఏదైనా ఉంటే కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అంటే రాహు అంటేనే మహమ్మదీయులు, వాళ్ళకి సమీపంగా వీళ్ళు ఏదైనా ఉండగలిగితే ఎనర్జీలో బాగా కనెక్ట్ అవుతుంది. కాబట్టి రాహుగ్రహాన్ని యాక్టివేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాహు ద్వితీయంలో ఉన్నాడు, ధనం చేయని ఇస్తాడంటే ఇవ్వడు. వీళ్ళు దాన్ని ఎలా అనుకూలంగా మార్చుకోవాలి నేను మెథడ్స్ చెప్పించాను. ఆ మెథడ్స్ ప్రకారం అయితే విశేషంగా డబ్బులు ఇస్తాడు రాహు. ఇక ఆకస్మిక ధనలాభం కావచ్చు, అనుకోని ప్రయాణాలు కావచ్చు, ఇవి ఏమన్నా సూచిస్తున్నాయి వాళ్ళకి? ఖచ్చితంగా సూచిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభం వీళ్ళకు ఉంది. ఎందుకంటే రాహు ద్వితీయంలో ఉన్నాడు, ధనస్థానంలో ఉన్నాడు, బ్యాంక్ పాస్బుక్, ఏటీఎం ఇవంతా కూడా ద్వితీయ స్థానం సూచిస్తుంది. వీళ్ళు ముష్టాన్న భోజనం కూడా చేస్తారు. అంటే రాహు అంటే ఫుడ్ అని చెప్పాను మీకు, తను ఇష్టపడి తింటాడనమాట. ఈ రాహు ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది, రసము, సాంబారు, మజ్జిగ, ఇంకా నెయ్యి అన్నీ మిక్సింగ్ చేసి తినాలనిపిస్తుంది. ఇది ఎలా ఉంటుందో ప్రయోగాలు చేస్తారు తినేటువంటి తిండిలో. కొత్తగా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎక్స్పెరిమెంట్లు చేయాలంటే తిండి విషయంలో ఎక్స్పెరిమెంట్ చేసేదంతా రాహు ద్వితీయంలో ఉన్నప్పుడే చేస్తారు. అంటే సాంబార్ ఒకసారి, రసం ఒకసారి ఇలా వేసుకోవడం, ఒక్కోసారి కాకుండా అన్నీ కూడా కలిపి తింటారు వీళ్ళు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. కాబట్టి రకరకాల రుచికరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆహారం తినే దాంట్లో కూడా వీళ్ళకు అదృష్టం బాగుంది. రాహు ప్రయోగాలకు ప్రధాన గ్రహంగా చెప్పచ్చు. ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? అండ్ ఆస్తి పంపకాల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళకు ఆ ఆస్తులు రావడానికి ఏదన్నా ఆస్కారం కనిపిస్తుంది? అంటే ఆస్తి విషయాల్లో మాత్రం వీళ్ళకి ఎప్పుడు కన్ఫ్యూజన్స్ ఉంటాయి. వీళ్ళ పేరుతో పెట్టుకోవడం కన్నా వీళ్ళకు ఇంట్లో భార్య పేరుతోనో ఇంకొకరి పేరుతోనో పెట్టడం బెటర్. ఎందుకంటే వీళ్ళకు 4వ స్థానము మేషం కావడం వల్లనే ఆస్తులు, గృహము, సొంత గ్రామము, బంధువులు కలిసి రారు. వీళ్ళు ఎక్కువ కష్టము తక్కువ ఫలితము, ఎక్కువ కష్టము తక్కువ గుర్తింపుతో బతికే రాశులలో మేషరాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు మొదటి వరుసలో ఉంటారు. కానీ ఈ సంవత్సరము గోచార ఫలితాల్లో రాహు వచ్చాడు కాబట్టి ఆ రాహు వీళ్ళకు చక్కటి శుభ ఫలితాలు ఇస్తాడు. ఆస్తిపాస్తుల విషయంలో మాత్రం ఇది గోచారం తాత్కాలికమే. జన్మ వీళ్ళ బై బర్త్ వచ్చేటువంటి ఫలితం ఏంటంటే పెద్దగా వీళ్ళకి కలిసి రావు. వీళ్ళదే అనిపించింది, వీళ్ళది కాదు. వీళ్ళకి బినామీలు బాగా కలిసి వస్తారు. ఆ క్రెడిట్ వీళ్ళకి కంప్లీట్గా దక్కదు. దక్కదు. వీళ్ళతో పెట్టుకుంటే సమస్యలు ఉంటాయి. వీళ్ళది కాకుండా వీళ్ళ కుటుంబ సభ్యులతో, వీళ్ళకి నమ్మకమైన వాళ్ళ పేరుతో పెట్టుకోవడం కలిసి వస్తాయి. వీళ్ళు వేరే వాళ్ళకు ఇచ్చే సలహాలు బాగా ఉపయోగపడతాయి. వేరే వాళ్ళకి ఎంత కష్టమైనవి తీర్చడంలో మకర రాశి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. వీళ్ళ సమస్యను వీళ్ళు తీర్చుకోవడంలో మాత్రం తీర్చుకోలేకపోతారు. సో పక్క వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతారు వీళ్ళు. అవును. ఓకే. ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటి గురుగారు ఈ సంవత్సరంలో? శుభకార్యాలు చక్కగా జరుగుతాయండి. ఎందుకంటే కుటుంబ స్థానంలో రాహు వచ్చాడు. ఆ రాహు వచ్చాడు, వీళ్ళు ఒక జరగదనుకున్న శుభకార్యాన్ని కూడా 4 అబద్ధాలని చెప్పని జరిపించేస్తారు. ఆ టైంకి మరి డబ్బు అంతా కూడా అన్ని సర్దుబాటు అవుతాయి. డబ్బే లేకపోయినా కూడా చేసేస్తారు వీళ్ళు. ఎందుకంటే అన్నీ కూడా మాటల మీద అంతా అయిపోయిన తర్వాత ఇస్తాము, నీకు అయిపోయిన తర్వాత ఇస్తానని చెప్పేసి అన్ని మెటీరియల్ తెప్పించుకుని కూడా చేసేస్తారు. ఆ రాహు ఆ యొక్క బలాన్ని ఇస్తాడు. కుటుంబంలో శుభకార్యాలను మల్టిపుల్గా చేపిస్తాడు. ఇక సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఇంకా విశేషమైన రెమెడీస్ ఏదన్నా ఉంటే వీళ్ళకి తెలియజేయండి గురుగారు. వీళ్ళు మకర రాశి వాళ్ళు విశేషమైన ఫలితాలు పొందాలనుకుంటే వీళ్ళకు యోగకారకుడైనటువంటి వీళ్ళకి యోగకారకుడు ఎవరు వస్తారు? శుక్రుడు వస్తాడు. శుక్ర భగవానులు వస్తారు. శుక్ర ఆరాధన చేయాలంటే వీళ్ళకి చక్కగా లక్ష్మీదేవి ఆరాధన, తిరుచానూరు పద్మావతి ఆలయము శుక్రగ్రహ ప్రభావం ఎక్కువ ఉంది. అదేవిధంగా శ్రీరంగం, తమిళనాడులో శ్రీరంగం శుక్రగ్రహ ప్రభావం విశేషంగా ఉంది. ఈ 2 ఆలయాలు వీళ్ళు సందర్శిస్తూ అక్కడ ఒక రాత్రి నిద్ర చేసి రావడం వల్ల, అంటే తల అక్కడ పెట్టి నిద్రించడం వల్ల వీళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ లోడ్ అవుతుంది. కాబట్టి శుక్రుడు చతుర్థ పంచమాధిపతి మరియు దశమాధిపతి, కేంద్ర కోణాధిపతి అవుతాడు. కాబట్టి శుక్ర బలాన్ని ఎక్కువగా పెంచుకోవడం వల్ల వీళ్ళకు విశేషంగా యోగిస్తుంది. సో ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.